విశాఖ ఎంపీ టికెట్ అన్ని పార్టీలకు కూడా చాలా ప్రధానం అయిపోయింది. ఎందుకంటే రాజధాని రాబోతుంది. చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నారు సార్ రెండు పార్టీలు. టీడీపీ అభ్యర్థిగా భరతున్నాడు. వైసీపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారు ఉన్నారు. ఇద్దరిలో ఎవరు గెలుస్తారంటారు? మీలాంటి సీనియర్స్ ఈసారి ఎవరిని ఎన్నుకోబోతున్నారంటే ఏం చెప్తారు? గత 35 సంవత్సరాల నుంచి విశాఖ ఎంపీ సీటు ఔటర్స్కి వెళ్తుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ట్రిప్కి లోకల్ పర్సన్కి ఇవ్వాలన్న లెక్కలో బొత్స ఝాన్సీ గారికి ఇచ్చారు. ఈవిడి ఈ విశాఖపట్నం జిల్లాకి సంబంధించిన ఆడపడుచు. దాని గురించి జనాల్లో కూడా మన ఆడపడుచును మనం గెలిపించుకోవాలి అత్యధిక మెజారిటీతోనూ అని జనాలందరూ కూడా అనుకుంటున్నారు. నా దృష్టికి కూడా అలాగే వచ్చింది. ఈవిడ ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తారని. ఆవిడ గెలిచారని ఏమన్నా సంకేతాలు ఉన్నాయంటారా? ఆవిడ గెలుస్తారని ఖచ్చితంగా సంకేతాలు ఉన్నాయండి. అందులోకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఆడవాళ్ళలో కూడా నాటుకుపోయినాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసుకుంటే రేపు పొద్దుట మళ్ళీ మనకి ఈ పథకాలు వస్తాయో రావో. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారిని చూసాం. ఎన్నో హామీలు ఇచ్చాడు. అందులో ఒక్కటి కూడా ఖచ్చితంగా నేను ఈ పథకం అమలు చేశానని చెప్పుకోవడానికి అతనికి ఏం ఛాన్స్ లేకుండా చేసుకున్నాడు. ఏదో ఆడపడుచులకి డ్వాక్రా రద్దన్నాడో, మగవాళ్ళకి విలేజ్ల్లో రైతులకు వచ్చి రైతు రుణమాఫీ అన్నాడో, కానీ ఏది కూడా చేసింది లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏదో నవరత్నాలని ఏదో పథకాలు ప్రవేశపెట్టారు. ఆ పథకాలన్నీ కూడా చేసుకుని ధైర్యంగా అతను చెప్పుకోగలుగుతున్నాడు. దాని మీద సత్యనారాయణ గారు కూడా విజయనగరం జిల్లాకి ఎంతో సేవ చేశారు. దాని మీద బొత్స ఝాన్సీ గారికి ఇక్కడ బాగా అవకాశం ఉందండి. అంటే భరత్ గెలిచే సీటు ఖచ్చితంగా అన్నారు. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు రియాలిటీగా భరత్ గెలిచే అవకాశాలు అలాగే ఏం లేవంటారు? భర్త గెలుతుంటే అండి భర్త గెలిచే అవకాశం గతంలో టీడీపీ గెలుస్తుంది ఎంపీ సీటు అనేది ఒక చర్చ నడిచింది. ఇప్పుడు అవకాశం ఉందంటారా? ఏమంటే ఇంకా బాగా కరుడుగట్టిన తెలుగుదేశం నాయకుడు ఎవడన్నా ఉంటే అతను భర్తకి వెయ్యాలి తప్పించి 2019లో ఆయన పోటీ చేశాడు. ఓడిపోయిన తర్వాత కరోనా 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఏ వార్డు కన్నా ఏ నియోజకవర్గంలో ఏ ఏరియా కన్నా వెళ్ళి అమ్మ మీరు ఎలా ఉన్నారు ఏంటి కరోనా వచ్చింది మీ ఇంట్లో అందరూ బాగున్నారా లేరా అని అడిగిన పాపన పోలేదు. ఇప్పుడు 2024 ఈ జనవరి కాంచి ఆయన ఏమైనా ప్రోగ్రాలు స్టార్ట్ చేసుకున్నాడు తప్పించి అంతవరకు ఆయన వ్యాపారాలు ఏదైనా చూసుకున్నాడు తప్పించి నేను పొలిటీషియన్ని జనాలకు ఏదో చెయ్యాలి, జనాలు మంచి చెడ్డలు తెలుసుకోవాలి అని ఏ నియోజకవర్గంలో ఈ 7 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో కూడా అతను తిరిగింది ఏమీ లేదండి. కానీ మరి ఫ్రీ సీట్లు ఇస్తానంటున్నాడు, స్కూల్ ఫీజులు తగ్గిస్తానని ఇవన్నీ అంటున్నారు. మరి నమ్మొచ్చా అంటారా? ఏమంటే ఇప్పుడు ఆయన బిజినెస్ ఉంది, గెలుత్తేటి గెలకుండా చేయవలసిన బాధ్యత ఆయనకు ఉంది కదా. చేస్తాను కదా ఆయన నమ్ముతారు. నేను గెలిస్తే చేస్తానంటే పొలిటీషియన్గా ఉన్నాడు. అతను ఇప్పుడు విద్యా సంస్థలు నడుపుతున్నాడు. ముందే పేద విద్యార్థులకి లేకపోతే మరికొకరికి ఫ్రీ సీట్లు ముందే ప్రవేశపెడితే బాబు భరత్ ఇప్పుడే మనకి ఒక పదవిలో లేకుండా ఇన్ని పథకాలు ప్రవేశపెట్టాడు, ఇన్ని పనులు చేసి పెడుతున్నాడు. రేపు పొద్దుట గెలిస్తే ఇంకా మనకు మంచి పనులు చేసి పెడతాడు అని నమ్ముతారు. అంతేగాని నేను గెలిస్తేనే చేస్తాను గెలకపోతే చేయనంటే దాని అర్థం ఏంటండి? అంటే గెలాలా, గెలిస్తేనే పని చేస్తారా ఏంటండి? జనాలు కూడా ఇరుబోగులు ఏం కాదు కదా, ప్రతిదీ కూడా గమనించుకుంటారు కదా. ఏంటి సార్ కరెక్ట్గా మరి అంతేనండి. నా ఒపీనియన్ అయితే కరెక్ట్గా అంతే అండి. అయితే బొత్స ఝాన్సీ గారు గెలిచే అవకాశాలు ఖచ్చితంగా 100% గెలిచే అవకాశాలు ఉన్నాయి విశాఖపట్నం. ఈసారి మీలాంటి సీనియర్ సిటిజన్స్ అందరూ ఖచ్చితంగా బొత్స ఝాన్సీ గారు కోటేస్తారా? ఖచ్చితంగా వేస్తామండి. బొత్స సత్యనారాయణ లెగసీ పనిచేస్తుంది అంటారా విశాఖపట్నంలో? వాళ్ళు గెలుపు అవకాశాలు ఏమైనా ఉపయోగపడతాయి అంటారా? ఏమంటే ఇప్పుడు ఆయన విజయనగరం జిల్లా మనిషి అయినా కూడా విశాఖపట్నం జనాలకు కూడా పనులు చేసి పెట్టారు. వైజాగ్లో ఏదన్నా మాకు అవసరం ఉంది అని ఎవరన్నా అడగెళ్తే మరి మీరు మా జిల్లా కాదు వేరే జిల్లా, మరి మీ జిల్లా నాయకులు ఉంటారు కదా, వాళ్ళని చూసి వాళ్ళ ద్వారా పని చేయించుకోండి అనకుండా ఈయన చేతనైన సాయం విశాఖపట్నం జిల్లా ప్రజలకు కూడా చేసి పెట్టాడు. ఈయన మామూలుగా విశాఖపట్నం జిల్లానే కాదండి, నేను ఎరిగిన కాంచి తూర్పుగోదావరి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఏ జిల్లాలోనో బొత్స సత్యనారాయణ గారికి అంటే తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులు. తెలుగు రాష్ట్రాలని కాదండి, తెలుగు రాష్ట్రాల్లో మంత్రిగా తెలుసు, ఒక మాజీ PCC అధ్యక్షుడిగా తెలుసు, ఓ పొలిటీషియన్గా తెలుసు తప్పించి సేవలు చేయటంలో ఈ 4 జిల్లాల్లో నేను ఎరిగినంతట్లో నేను ఈస్ట్ గోదావరి మామూలుగా నాకు టచ్ ఉంది. ఈ విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం కూడా టచ్ ఉంది. లాంగ్వేజ్ ఈస్ట్ గోదావరి విశాఖపట్నం. మరి 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 మా జిల్లా గురించే మాకు ఇలా పనులు చేసి పెట్టారని చెప్తే మరి ఇక్కడ జనాలు కూడా ఎంత లేకపోతే ఇప్పుడు ఆయన మీద పోటీ చేయడానికే ఎదట అభ్యర్థి జడిసేడు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదండి ఆయన ఎంత గట్టి పొలిటీషియన్ అన్నది. ఖచ్చితంగా ఈసారి బొత్స ఝాన్సీ గారు విశాఖ ఎంపీ గెలబోతున్నారు. ఖచ్చితంగానండి, బంపర్ మెజార్టీతో గెలుస్తారండి.